అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 6 నెలల్లో ఒక రాత్రిగా చేస్తే ఒక శివభక్తుడు తన ఊరి నుండి నడుస్తూ కనబడిన వాళ్ళని అడుగుతూ శివుని ధ్యానిస్తూ కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నాడు. ఆలయం మూసివేసే సమయానికి వెళ్ళాడు. అయ్యా, నేను చాలా దూరం నుండి వచ్చాను, శివుని దర్శనం ఇప్పించండి అంటే మళ్ళీ 6 నెలల తర్వాత నీకు దర్శనం అని ఆలయ పూజారి చెప్పి వెళ్ళిపోయాడు. నాకు శివుని దర్శనం అవ్వదా అని ఆలోచిస్తూ ఉండగా చీకటి పడింది. ఒక సన్యాసి ఆ సమయంలో వస్తే ఇతను జరిగింది చెప్పాడు. నీకు స్వామి దర్శనం అవుతుంది, భోజనం చెయ్యి అని ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇతను నిద్రపోయాడు. తెల్లవారింది. పక్కనే చూస్తే ఆ సన్యాసి లేడు. ఆలయ పూజారి ఆలయానికి సంబంధించిన వాళ్ళు వస్తే అడిగాడు. 6 నెలల తర్వాత ఆలయాన్ని తీస్తామన్నారు, ఒక్క రోజులో తీస్తున్నారేంటి అని అడిగితే, నీవు 6 నెలల క్రితం వచ్చావు, మళ్ళీ వచ్చావా అని పూజారి అడిగాడు. నేను నిన్ననే వచ్చా, రాత్రి ఒక సన్యాసి వచ్చి భోజనం ఇచ్చాడు, తిని పడుకుని లేచేసరికి మీరు వచ్చారు అన్నాడు. పూజారి ఆశ్చర్యపోయి, మీ దగ్గరికి వచ్చిన ఆ సన్యాసి ఎవరో కాదు, ఆ పరమశివుడే. మేము జీవితాంతం ఎదురు చూసిన కలగని భాగ్యం నీకు కలిగింది. ఆయన్ని తన యోగ మాయతో 6 నెలలను నీకు ఒక రాత్రిగా చేశాడు అన్నాడు ఆలయ పూజారి.